BSc ఫుడ్ అండ్ న్యూట్రిషన్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపీకృష్ణ. మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్సాన్ రాయేష్ గారు ఉన్నారు. ఆహ్వానిద్దాం. నమస్కారం రాయేష్ గారు. నమస్కారం రాయేష్ గారు, నిన్నటి నుంచి తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సినంత ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. విషయం ఏంటంటే, మొట్టమొదటిసారిగా హరీష్ రావు అండ్ కేటీఆర్ని పోలీసులు చేతుల మీద వేసుకొని తీసుకుపోయి పోలీసు వ్యాన్లో వేసేసి తీసుకెళ్ళి టీఆర్ఎస్ భవన్లో వదిలిపెట్టారు. బహుశా ఇలాంటి పరిణామం ఒకటి వస్తుందా అని ఇప్పట్లో తెలంగాణ ప్రజలు అనుకుని ఉండకపోవచ్చు. కానీ వాస్తవానికి అక్కడ విషయం ఏంటి, నిన్న జరిగిన సబితేంద్రారెడ్డికి రేవంత్ రెడ్డికి మధ్య జరిగినటువంటి ఇష్యూ తెలంగాణ సమాజం మొత్తం చూస్తూ ఉంది. కానీ ఆ ఇష్యూని బేస్ చేసుకొని స్పీకర్ దగ్గరికి వెళ్ళి వెల్లోకి వెళ్ళి నినాదాలు చేసి గందరగోళం చేసి సభ నడవనికుండా చేసి ఎంత పెద్ద హంగామా జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే కేటీఆర్ని చేతుల మీద వేసుకొని తీసుకెళ్ళి పోలీసులు వెహికల్లో వేసేటువంటి పరిస్థితిని, అంటే ఒక రకమైన ఐడెంటిటీ క్రైసిస్లో బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ నాయకత్వం ఉంది. మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా దక్కకపోవటం, నవంబర్ 30, 2023 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం, ఆ అధికారం కోల్పోయిన తర్వాత వరుసగా ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు, అంటే ఆ పార్టీలో నెగ్గిన 39 మంది శాసనసభ్యుల నుంచి ఇప్పటికే 10 మంది అధికార కాంగ్రెస్ పార్టీ వైపు ఫిరాయించుతూ ఉండటం, కవిత గారు అరెస్టు జరిగి ఉండటం, కాళేశ్వరం ప్రాజెక్టులో పిల్లర్ల కుంగుపాటుతోటి అక్కడ అవినీతి జరిగింది అని చెప్పని జ్యుడిషియల్ విచారణకి ఆదేశించడం, కరెంటు కొనుగోలు ఒప్పందాల్లో, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవకతవకలు జరిగాయి, విద్యుత్ ప్రాజెక్టుల ఎస్టిమేట్స్ పెంచారు అని చెప్పని ఆరోపణలతోటి నరసింహారెడ్డి గారి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ అవటం, గొర్రెల కొనుగోలులో అక్రమాలు జరిగాయి, అవినీతి జరిగింది అని చెప్పని విచారణ జరుగుతూ ఉండటం, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పని ఇప్పటికే చాలా అరెస్టులు జరిగి ఉండటం, ఈ ఆరోపణలన్నీ ముసురుకుంటా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ గారు కూడా ఎన్నికల ఫలితాలు వెలువడగానే ఆయనకి ఆ తొంటి ఎముక విరగటం, చాలా రోజులు ఆయన ఇంటికి పరిమితం అవటం, మళ్ళీ తిరిగి ఆయన క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ పార్ట్ పోషిస్తూ కూడా ఈరోజు దాకా అసెంబ్లీకి రాకపోవటం, ఇవన్నీ గమనించిన తర్వాత అసలు టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు తెలంగాణ రాజకీయాల్లో మనుగడ కొనసాగించగలుగుతుందా, తన ఉనికిని చాటుకునే ఆస్కారం ఉందా అని చెప్పని రకరకాల ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ఎందుకంటే టీఆర్ఎస్ ఆవిర్భావం కానీ లేదు, 4 దశాబ్దాల తెలుగు రాష్ట్రాల రాజకీయంలో ఒక ప్రత్యేక పరిస్థితి ఇప్పుడు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎదురైంది. అదేంటి, 1984లో తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీగా ఆవిర్భావం చెందిన తర్వాత తన మొట్టమొదటి పార్లమెంట్ ఎన్నిక ఎదుర్కొంది. ఆనాటి నుంచి ఈ 2024 ఎన్నికల దాకా తెలుగు రాష్ట్రాల్లో, అంటే ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగిన నాడు కానీ మళ్ళీ తిరిగి 2 రాష్ట్రాలకు విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలుగు రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి పార్లమెంటులో ప్రాంతీయ పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్టర్ 4 decades ప్రత్యక్ష ఎన్నికల్లో 1984లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష గ్రూప్ జాతీయ పార్టీల కన్నా మిన్నగా తన ప్రభావాన్ని చాటింది. ఆనాటి నుంచి తెలుగుదేశం పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, వైసీపీ పార్టీ, ఇట్లా ఈ గడ్డ మీద పుట్టిన ప్రాంతీయ పార్టీలు తమ మనుగడ చాటుకుంటూ ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం తెలంగాణ నుంచి ఉన్న 17 స్థానాలని ఎంఐఎం తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ అయినా వాళ్ళు ఇవాళ చాలా రాష్ట్రాల్లో ఉనికి చాటుకుంటూ ఉన్నారు. చాలా అసెంబ్లీలకి వాళ్ళ సభ్యులు ఎన్నికవుతూ ఉన్న నేపథ్యంలో దాన్ని ప్రాంతీయ పార్టీగా పరిగణించలేం మనం. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 8 పార్లమెంటు స్థానాలు పనిచేసుకున్నాయి. టీఆర్ఎస్ పార్టీ ఉనికే లేని పరిస్థితి. పైగా 2 స్థానాలు 3 స్థానాల్లో మాత్రమే డిపాజిట్ దక్కించుకోగలిగింది. 3వ స్థానానికి పరిమితం అయిపోయింది. దాదాపుగా 24% ఓటు బ్యాంకు కోల్పోయింది.
26% ఓటు బ్యాంక్ 37 నుంచి 17కి వచ్చింది. 21% ఓటు బ్యాంక్ కోల్పోవడం జరిగింది. అంటే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏదో ఒక అంటే మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పొందటానికి తెలంగాణ ప్రజల్లో తమ ఉనికి చాటుకోవటానికి ఏ చిన్న ఆలంబన దొరికినా దాన్ని పట్టుకొని ఎదగాలి అని చెప్పని టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేస్తున్న ప్రాసెస్లో నిన్న రేవంత్ రెడ్డి గారు చాలా కాకతాళీయంగా చేసిన ప్రసంగం అది. ఆయనేమి మహిళల్ని కించపరిచే స్టేట్మెంట్ ఏమి ఇవ్వాల. ఏ మహిళల్ని కించపరిచారు? లింగ వివక్ష ఏం ప్రదర్శించారు ఆయన అక్కడ స్టేట్మెంట్లో? అక్కడ రాజకీయంగా ఒకనాడు తనతో ఉండి ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఇద్దరు మహిళా నాయకురాల రాజకీయం గురించి ప్రస్తావించారు. వాళ్ళ వ్యక్తిత్వానికి ఏం పాల్పడలేదే, లేదు మహిళల రాజకీయాల్లో కొనసాగడానికి వీల్లేదనే వివక్ష ఏం ప్రదర్శించలేదే. కానీ అంటే అక్కడ ఇద్దరు మహిళా నాయకురాల గురించి ప్రస్తావన చేయగానే గతంలో చూసాం. అంటే సబితా ఇంద్రారెడ్డి గారు, వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు నిన్న సబితా ఇంద్రారెడ్డి గారనో లేదు సునీతారెడ్డి గారు అని చెప్పనో పేర్లేం ప్రస్తావించాల. మీ వెనకాల ఉన్న అక్కల మాట నమ్మొద్దు అని అన్నాడు. ఆ మాటే అన్నారు. అయితే సబితా ఇంద్రారెడ్డి గారు తనను ఉద్దేశించే ఈ స్టేట్మెంట్ చేశారు అని చెప్పని బయటకు వచ్చి కళ్ళనీళ్ళ పర్యంతరం అవటం అంటే ఇక్కడ రాజకీయాల్లో ఒక డ్రామాని రక్తిగట్టించే ప్రయత్నం చేస్తున్నారు, ఎమోషన్ ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మహిళని రేవంత్ రెడ్డి గారు వివక్షకు గురి చేశారు, అవమానపరిచారు అని చెప్పిన అభిప్రాయాన్ని మహిళా లోకంలో బలపరచాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ప్రజలకి ఇవి అవసరంలా. ఇవాళ అది ఈ స్థాయిలో పోలీసులు మార్షల్స్ వచ్చి అరెస్ట్ చేసే స్థాయిలో చేయాల్సిన నిరసనేనా అసలు ఆ అంశమేనా? ఏ స్థాయిలో కూడా కాదు. నేను ఇందాకే చెప్పినట్టుగా వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎస్, ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు మహిళలను అవమానపరిచారు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కన్నా కేసీఆర్ గారిని సభకొచ్చి ముఖ్యమంత్రిని నిలదీయమనండి. కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఎందుకు మాట్లాడుతున్నారు? పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాష్ట్ర శాసనసభలో ప్రధాన ప్రతిపక్షుడిగా ఉన్న కేసీఆర్ గారు సభకు ఎందుకు రారు? ఆయన ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీరు? ఆయన పాత్ర ఎందుకు పోషించరు? అంటే ఇక్కడ కేసీఆర్ గారు పలాయనవాదాన్ని ఎంచుకుంటున్నారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారిని చూడలేకో చూసి తట్టుకునే స్థైర్యం లేకో ఆయన సభకు రావట్లా. లేదు, ఇందాక నేను ప్రస్తావించిన వివిధ అంశాల పట్ల ప్రభుత్వం వైపు నుంచి నిలదీస్తే సమాధానం చెప్పుకోలేక సభకు రావట్లేదో మొట్టమొదటి వాళ్ళు వివరణ ఇవ్వాలి. సభకైతే ఆయన రావట్లా. ఇవాళ కేటీఆర్ గారు లేదు హరీష్ రావు గారు నిజంగానే మహిళల పట్ల అంతటి సహృదయత దయాద్ర హృదయత ఉండున్నట్టయితే, అంతటి గౌరవాన్ని ప్రదర్శించున్నట్టయితే మరి అధికార పక్షం నుంచి గవర్నర్ తమిళిసై గారిని ఉద్దేశించి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి మరి టీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందించింది? కౌశిక్ రెడ్డిని ఏమన్నా వివరణ అడిగిందా? ఏమైనా సభ నుంచి సస్పెండ్ చేశారా? ఏ రోజు ఏ సందర్భంలో కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ అతన్ని సంజయ్ అడిగింది? మొట్టమొదటి క్యాబినెట్లో అసలు మహిళా మంత్రి లేరు కదా. 5 సంవత్సరాల కాలంలో అసలు మహిళలకి ఏ స్థాయి ప్రాధాన్యత ఇచ్చారనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ ఏదో మహిళలకి విశేష ప్రాధాన్యత ఇచ్చినట్టుగా, ఆ గౌరవం గుర్తింపు ఇచ్చినట్టుగా ఇవాళ ఒక రాజకీయ ఎజెండాగా దీన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఈపి లేని చోట ఈపి పెట్టడం అంటారు దీన్నే. అంటే మనకి ఊళ్ళల్లో తగాదా జరుగుతుంది. తగాదా జరుగుతున్నప్పుడు వాళ్ళు ఒకరినొకరు గుద్దుకుంటా ఉన్నారు. వెళ్ళి నీ ఈపి అడ్డం పెట్టావు, ఏమొద్ది? నీ ఈపి బొగులుద్ది. ఆడకాళ్ళకి ఘర్షణ జరుగుతుంది, నీకు సంబంధం లేదు. వెళ్ళి నీ ఈపి అడ్డం పెట్టావు, ఇద్దరు పిడిగుద్దులు నీకు పడతాయి. ఇవాళ జరిగిందేంటి? దీని ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని ఏదో నిలదీయాలి అనుకున్నావు. దీని ప్రాతిపదికగా ప్రజల్లో ముఖ్యమంత్రి గారి స్థాయిని తగ్గించాలి అనుకుంటున్నావు. అసలు సిసలు ఎజెండా ఏంటి? 1.5 lakh రుణమాఫీ జరిగింది మొన్న. 2 లక్షల రుణమాఫీ దిశగా ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. ఈ అంశం ప్రజల్లో హైలైట్ కాకూడదు. అంటే రైతులకి ఇచ్చిన మాట ప్రకారం మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తాము అని చెప్పని ప్రభుత్వం చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటా ₹1,00,000 రుణాన్ని మాఫీ చేశారు. 1.5 lakh వరకు రుణమాఫీ చేశారు.
ఆగస్టు 15 నాటికి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పని ఆ దిశగా అడుగులేస్తూ ఉన్నారు. అందులో లోపాలు ఉన్నాయి. మీరు వాగ్దానం చేసిన విధంగా రైతాంగం అందరికీ అందివ్వట్లేదు అని చెప్పని 4 రోజులు దాన్ని ఇష్యూకి చేసే ప్రయత్నం చేశారు. రైతాంగం దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటే ఎవరెవరికైతే లబ్ధి చేకూరుతుంది అనేది ఆ అకౌంట్లోకి ఎవరెవరికైతే డబ్బులు అందాయో వాళ్ళకి తెలుసు, స్పష్టత ఉంది. కాబట్టి ఈ ప్రతిపక్షం చేస్తున్న ఈ విమర్శని ప్రజల పరిగణలోకి తీసుకోవటంలా ఇక్కడ ఆ వైపు నుంచి రైతాంగం వైపు నుంచి రెస్పాన్స్ రాలా. కాబట్టి ఇప్పుడు రైతాంగంలో ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి మైలేజ్ దక్కుతుంది కాబట్టి దాని నుంచి ఇష్యూ డైవర్ట్ చేయడానికి విస్తృతంగా జనాభాలో సగభాగమైన మహిళల్ని రేవంత్ రెడ్డి గారు అవమానపరిచారు అని చెప్పని ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ డిస్కౌంటెడ్ రేట్లో ఇస్తానని చెప్పని వాగ్దానం చేశారు. ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పించారు. ప్రభుత్వం ఆర్టీసీకి నెలకు 300 కోట్ల రూపాయలు కాంపన్సేట్ చేస్తూ ఉంది. అంటే ఇక్కడ మహిళా లోకానికి రేవంత్ రెడ్డి గారి ద్వారా లబ్ధి చేకూరుతూ ఉంది, రైతాంగానికి లబ్ధి చేకూరుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని డైజెస్ట్ చేసుకోలేక మహిళల్లో ఓవరాల్గా ఒక నెగిటివిటీ తేటం కోసం ఈ విధమైన అంటే దీన్ని కేసీఆర్ గారి భాషలోనే చెప్పాలి అని అంటే చిల్లర మల్లర రాజకీయం అంటారు ఆయన. ఈ విధమైన చిల్లర మల్లర కుప్పిగంతులు పిల్లి మొగ్గలతోటి కేటీఆర్ గారికో హరీష్ రావు గారికో మైలేజ్ వచ్చేదేమో కానీ ఖచ్చితంగా వాళ్లే పలసనవుతారు. కేటీఆర్ని మార్షల్స్ తీసుకుపోతున్న పిక్చర్స్ చూసి చాలామంది సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ ఏంటంటే అన్ని రోజులు ఒకేలా ఉండవు కేటీఆర్, తెలిసి వచ్చిందా అని కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు కదా, సంవత్సరాల తరబడి ప్రజల నుంచి ఎన్నికైన శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని సభా ప్రొసీడింగ్స్ నుంచి సస్పెండ్ చేసి ఆయన సభలోకి అడుగుపెట్టిన వాళ్ళ కేసీఆర్ గారు. ఆ రోజు ఆయనకు అధికారం ఉంది, సభలో సంఖ్యాబలం ఉందని చెప్పని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని సభలో అడుగుపెట్టిన వాళ్ళ కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఉన్న ఫామ్ హౌస్ అంటే అక్కడ పర్యావరణ అనుమతులు ఉల్లంఘించి అక్కడ 111 జీవో పరిధిని అతిక్రమించి ఫామ్ హౌస్ నిర్మాణం జరిగింది అని చెప్పని మీడియాని తీసుకొని వెళ్ళి ఆయన దాని మీద డ్రోన్ ఎగరేశారనే కారణంతో ఒక పార్లమెంట్ మెంబర్ని వారాల తరబడి జైల్లో ఉంచారు. ఇవన్నీ ఖచ్చితంగా తెలంగాణ సమాజం పరిగణలోకి తీసుకుంది కాబట్టే ఇవాళ ఒక జడ్పీటీసీ స్థాయి నుంచి రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ ముఖ్యమంత్రి స్థాయికి ప్రమోట్ చేసింది అదే సమాజం. ఇవాళ కేసీఆర్ గారు ఏ విధంగా ప్రజల్లో నుంచి నాయకుడిగా ఎదిగొచ్చారో అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఎదిగొచ్చారు. కేటీఆర్ గారు ఇంకా కేసీఆర్ గారు అబ్బాయిగా ఎమర్జ్ అయ్యాడు. హరీష్ రావు గారైనా కేటీఆర్ గారైనా హరీష్ రావు కేసీఆర్ గారు రాజకీయ వారసులుగా ఎమర్జ్ అయినాడు తప్ప వీళ్ళేమి రూట్ లెవెల్ నుంచి ఎదిగొచ్చినాడు కాదు. కానీ రేవంత్ రెడ్డి గారు రూట్ లెవెల్ నుంచి ఎదిగొచ్చిన ఆయన ఖచ్చితంగా ఆయనకి అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే మహిళల పట్ల కుటుంబ సంబంధాల పట్ల అంతటి గౌరవం అభిమానమే ఉండున్నట్టయితే రేవంత్ రెడ్డి గారు అమ్మాయి ఎంగేజ్మెంట్ ఆయన తీసుకెళ్ళి జైలు ఎందుకు పెడతారు వీళ్ళు? వాళ్ళ అమ్మాయి ఎంగేజ్మెంట్ జరుగుతుంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి జరుగుతుంటే జైలు నుంచి వచ్చి హాజరు కావాల్సి వచ్చింది ఆయన. ఇవన్నీ కళ్ళ ముందు తెలంగాణ సమాజం చూసిందే కదా. కాబట్టి వాళ్ళు ఏదో కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి మహిళల మీద విపరీతమైన ప్రేమాభిమానాలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి గారికి లేనట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేసినా దానివల్ల ఇది తెలంగాణ సమాజం పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ.